హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ టాక్స్ తెలుగు స్టాక్ మార్కెట్ లెర్నింగ్ సిరీస్ డే 4. లాస్ట్ వీడియోలో మనం కంపెనీస్ మార్కెట్ నుండి మనీ ఎలా రేస్ చేస్తాయి అనే కాన్సెప్ట్ చూసాం. బట్ ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, స్టాక్ అంటే ఏంటి, షేర్ అంటే ఏంటి? చాలామంది బిగినర్స్కి ఈ డౌట్ ఉంటుంది. ఒక కంపెనీని ఇమేజ్ చేయండి. కంపెనీ వాల్యూ సపోజ్ 10 crore ఉందనుకోండి. కంపెనీ డిసైడ్ చేసింది ఆ కంపెనీని 10 lakh ఈక్వల్ పీసెస్గా డివైడ్ చేయాలని. ఆ పీసెస్ని షేర్స్ అంటారు. సో ఈచ్ వాల్యూ రఫ్లీ 100 ఉంటుంది అనుకోండి. మీరు ఆ కంపెనీలో 100 షేర్స్ కొన్నారు అంటే 100 into 100 10,000 రూపీస్ మీ ఇన్వెస్ట్మెంట్ అనమాట. దీని అర్థం ఏంటంటే మీరు ఆ కంపెనీలో స్మాల్ ఓనర్ అయినట్టు. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఎ షేర్ అంటే మాత్రం ఓనర్షిప్ యూనిట్ ఆఫ్ ఏ కంపెనీ. మీరు షేర్ కొన్నారు అంటే కంపెనీలో ఓనర్షిప్ ఉంటుంది. కంపెనీ ప్రాఫిట్ అయితే మీ షేర్ వాల్యూ పెరిగే ఛాన్స్ ఉంటుంది. లాస్ అయితే మాత్రం ప్రైస్ తగ్గిపోవచ్చు కూడా. ఇప్పుడు మెయిన్ డౌట్ ఏంటంటే, స్టాక్ అంటే ఏంటి? స్టాక్ అనే వర్డ్ జనరల్ టర్మ్ అనమాట. ఇట్ మీన్స్ ఓనర్షిప్ ఇన్ కంపెనీస్. అది షేర్ అంటే ఓనర్షిప్ యూనిట్ ఆఫ్ ఏ కంపెనీ. స్టాక్ అంటే ఓనర్షిప్ ఇన్ కంపెనీస్ అనమాట. ఎగ్జాంపుల్, మీరు నా దగ్గర స్టాక్స్ ఉన్నాయని చెప్పారనుకోండి, మీరు మల్టిపుల్ కంపెనీస్ షేర్స్ హోల్డ్ చేస్తున్నారని అర్థం అనమాట. ఎగ్జాంపుల్ రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఇవన్నీ కలిపి స్టాక్స్ పోర్ట్ఫోలియో అని అంటారు. సింపుల్గా డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. షేర్ అంటే స్పెసిఫిక్ ఓనర్షిప్ ఇన్ కంపెనీ అనమాట. స్పెసిఫిక్ ఓనర్షిప్ ఇన్ కంపెనీ. ఐ హ్యావ్ 50 షేర్స్ ఆఫ్ రిలయన్స్ ఫర్ ఎగ్జాంపుల్. స్టాక్ అంటే జనరల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ కంపెనీస్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్స్. అది మల్టిపుల్ కంపెనీస్ అవ్వచ్చు అనమాట. ఇప్పుడు షేర్స్ కొనడం వల్ల బెనిఫిట్స్ ఏంటి? మెయిన్లీ 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి క్యాపిటల్ అప్రిషియేషన్, సెకండ్ వచ్చేసి డివిడెండ్. ఫస్ట్ది చూద్దాం. ఫస్ట్ క్యాపిటల్ అప్రిషియేషన్ అంటే, మీరు షేర్ 100 రూపీస్ కొన్నారు అంటే తర్వాత 150 అయితే మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ పెరిగింది కాబట్టి మీకు 50 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు డివిడెండ్ చూసాం. కొన్ని కంపెనీస్ ప్రాఫిట్లో కొన్ని పార్ట్ ఇన్వెస్టర్స్కి ఇస్తాయి కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్లో షేర్ని కొంత ఇస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, డివిడెండ్ 5 రూపీస్ ఫర్ షేర్ అనౌన్స్ చేస్తుంది అనుకోండి. మీ దగ్గర 100 షేర్స్ ఉన్నాయనుకోండి. 100 into 5 500 రూపీస్ మీకు డివిడెండ్ వస్తుంది అనమాట. స్టాక్ మార్కెట్లో రిస్క్ కూడా ఉంటుంది. కంపెనీ పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే షేర్ ప్రైస్ కూడా పడిపోవచ్చు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ముందు కంపెనీని అనలైజ్ చేయడం ఇంపార్టెంట్. ఇప్పుడు సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి, షేర్ అంటే కంపెనీలో ఓనర్షిప్, స్టాక్ అంటే కంపెనీ షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ అనమాట. నెక్స్ట్ వీడియోలో మనం చూడబోయే టాపిక్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీస్ ఇన్ స్టాక్ మార్కెట్, ఈక్విటీ, డెట్ అండ్ డెరివేటివ్స్. సో నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేయండి ట్రేడ్ టాక్స్ తెలుగు.